హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు రిషి 2023. ఈరోజు రెసిపీ వచ్చేసి అరటికాయ ఫ్రై ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. పదండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ నేనైతే ఒక 5 అరటికాయలను తీసుకున్నాను. అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసేసి అందులో కొంచెం సాల్ట్ వేయాలి. ఆ తర్వాత ఇప్పుడు అరటికాయను తీసుకొని ఈ అరటికాయకు ఉన్న 2 చివరలను అటు సైడు ఇటు సైడు కట్ చేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేయాలి. ఆ తర్వాత ఈ అరటికాయకున్న తొక్కను కూడా తీసేయాలి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అరటికాయకున్న తొక్కను కూడా తీసేయాలి. ఇప్పుడు అరటికాయకున్న తొక్కనైతే తీసేసాం కదా. ఆ తర్వాత ఈ అరటికాయనైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. నేనైతే ఈ సైజులో కట్ చేస్తున్నాను. మీరు కావాలంటే పెద్దగా కట్ చేసుకోవచ్చు, లేదంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చిన్నగానే కట్ చేశాను. తొందరగా ఉడుకుతుందని ఈ సైజులో అయితే కట్ చేశాను. మీరు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అరటికాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న సాల్ట్ వాటర్లో అయితే వీటిని వేయాలి. ఈ అరటికాయ ముక్కల్ని వాటర్లో వేయడం వల్ల కలర్ అనేది మారకుండా ఉంటుంది. ఆ తర్వాత ఈ కర్రీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఒక ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి, ఒక 2 ఎండుమిర్చి, కరివేపాకు, శనగపప్పు. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేయాలి. అలాగే మనం ముందుగా తీసుకున్న శనగపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్ని కూడా ఇందులో వేసేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు వేయాలి. పసుపు వేసేసి ఇలా కలుపుకొని మనం ముందుగా తీసుకున్న అరటికాయ ముక్కల్ని ఇందులో వేసేసి అంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, ఇక్కడ అరటికాయలు అయితే ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయ్యాయి. ఆ తర్వాత ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసేసి మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి, ఇక్కడ అరటికాయలు అయితే కొద్దిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేయాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్లు వేసాను. మీరు స్పైసీనెస్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా కారం వేసేసి అంతా కలిసేట్టుగా బాగా కలుపుకొని మరొక 10 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. చివరగా ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసేసి అంతా కలిసేట్టుగా బాగా కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.